రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఈ వీడియోలో పెడుతున్నాను. ఫస్ట్ ఈ లింక్ మీకు పంపించిన లింక్ క్లిక్ చేస్తే ఇలా ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆధార్ నెంబరు ఎంట్రీ చేయాలి, ఎవరికి మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నామో. నెక్స్ట్ పేరు ఇలా అంటే ఆధార్ కార్డ్ తీసుకొని ఆధార్లో ఎలా ఉంటే మనం అలానే క్లిక్ చేయాలి. ఇది రాంగ్ క్లిక్ చేస్తే రాదమ్మా. నెక్స్ట్ అది పేరు క్లిక్ చేశాక నెక్స్ట్ ఇది అక్కడ టిక్ మార్క్ ఉంటుంది. ఇక్కడ వ్యాలిడేట్ అండ్ జనరల్ ఓటీపీ అంటే వాళ్ళకి ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ పోతుంది. ఇది క్లిక్ చేశాక కొంచెం వెయిట్ చేయండి, ఓటీపీ వస్తుంది. ఓటీపీ తీసుకోండి. ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ కొట్టాలండి. ఇక్కడ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళు ఏ టైప్ బిజినెస్ పెడుతున్నారు అనేది. సపోజ్ ఇక్కడ ప్రతి సింగిల్ ఇది ఇండివిజువల్ కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రొప్రైటరీ అనే టైప్ చేయాలి. మెంబర్కి మనం చేస్తున్నాం కాబట్టి ప్రొప్రైటరీ అనే సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మెంబర్ పాన్ కార్డ్ ఎంట్రీ చేయాలి. సెకండ్ కాలంది సెకండ్. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్, ఇది పాన్ కార్డ్ నెంబర్. ఇక్కడ పాన్ కార్డ్లో పేరు ఎలా ఉంటే అలా చేయాలి. పాన్ కార్డ్ నేమ్ ఎలా ఉంటే పాన్ కార్డ్ చూసి ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్లో ఎలా ఉంటే అలా. పాన్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్ చూసి అలానే ఎంట్రీ చేయాలి. ఇంకెంత ఎంట్రీ చేశాక ఇది చెక్ మార్క్ చేయాలి. ఇది క్లిక్ చేసి వ్యాలిడేట్ పాన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మన కరెక్ట్ డేట్ అనేది ఇట్లా వస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ. ఇది పాన్ కార్డ్లో ఎలా ఉంటే అలా చేస్తేనే కరెక్ట్ వస్తుంది, లేదంటే మళ్ళీ ఎర్రర్ చూపిస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ కొట్టాలి. ఇది హ్యావ్ యూ ఫైల్ ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారంటే నో మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి. ఇది జిఎస్టీ ఉన్న వాళ్ళకి జిఎస్టీ ఎస్ అని కొట్టండి, లేకుంటే బెనిఫిషియరీ అండి. వాళ్ళకి జిఎస్టీ షాప్ ఉన్న వాళ్ళకి కొంచెంమందికి ఉంటుంది, ఉండదు. ఉన్న వాళ్ళకి నో అని పెట్టండి, లేదంటే ఎస్ పెట్టండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇప్పించుకోండి. ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి బెనిఫిషియరీ రాయాలి. ఇక్కడ వాళ్ళ క్యాష్ సెలెక్ట్ చేయాలి. క్యాష్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ జెండర్ మేలా ఫీమేలా. ఒకవేళ వికలాంగులు అయితే ఎస్ కొట్టండి, లేకుంటే నో కొట్టండి. నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీస్, వాళ్ళ బిజినెస్కి యూనిట్ పేరు పెట్టింటారు కదా అది. సపోజ్ వాళ్ళకి శారీస్ బిజినెస్ అనుకోండి, అరుణ శారీస్. వాళ్ళ బిజినెస్ పేరు ఏం పెడతారో పెట్టాలనుకుంటారో ఆ పేరు, బిజినెస్ పేరు. నెక్స్ట్ యూనిట్ నేమ్, నేమ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. ఇక్కడ అంటే ఆ బెనిఫిషియరీ పేరు రాయాలమ్మా మనము. పైగేరి ఆమె పేరు, బెనిఫిషియరీ పేరు, నేమ్ ఆఫ్ ది. ఇక్కడ యూనిట్ పేరు అంటే ఆమె అరుణ శారీస్ అంటే అరుణ శారీ ఏముంటే అది. ఇక తర్వాత యాడ్ యూనిట్ అని క్లిక్ చేయాలి. ఇట్లా యూనిట్ మనకి యాడ్ అయిపోయింది కాబట్టి యాడ్ అయిపోయింది. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ప్లాంట్, ఎక్కడ ఏ ఏరియాలో చేస్తుంది అరుణ శారీస్ సెలెక్ట్ చేయాలి. హౌస్ నెంబర్ వేయాలి. ఇక్కడ వాళ్ళ యూనిట్ బిజినెస్ చేసే షాప్ అడ్రస్ కానీ యూనిట్ అడ్రస్ ఎక్కడ ఉందో అక్కడ రాయాలా. నేమ్ ఆఫ్ ప్రీమియస్ బిల్డింగ్, ఆ ఏరియా ఎక్కడ అని. సపోజ్ కోటా స్ట్రీట్ అనుకున్నాం, కొత్త స్ట్రీట్. నెక్స్ట్ విలేజ్, ఇది విలేజ్ అయిన గూడూరు. స్ట్రీట్ లేన్, స్ట్రీట్ సిటీ గూడూరు. పిన్ కోడ్ 518466. స్టేట్ సెలెక్ట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్. డిస్టిక్ కర్నూలు. యాడ్ ప్లాంట్, ఇక్కడ మనకి బ్లాక్ అంటే ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్, ఫ్లోర్స్ ఉంటే ఫ్లోర్స్ రాయాలి, లేకుంటే ఫస్ట్ రాయండి. నెక్స్ట్ యాడ్ ప్లాంట్ చేయాలి. ఇట్లా మన ప్లాంట్ కూడా యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ అఫీషియల్ అడ్రస్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అంటే ఇంకా అడ్రస్, మెయిన్ అడ్రస్ ఏమైనా షాప్కి ఇంకొక అడ్రస్ ఉంటాయండి, లేదంటే సేమ్ అడ్రస్ టైప్ చేయండి దీంట్లో. ఇవన్నీ రాయాలి. ప్రిమిసెస్ అంటే కొత్త స్ట్రీట్,
నేమ్ ప్రిమిసెస్ విలేజ్ టౌన్ గూడూరు. ఫస్ట్ బ్లాక్ ట్రైన్ కొట్ట స్ట్రీట్. సిటీ అంటే గూడూరు. పిన్ కోడ్ 518466 ఆంధ్రప్రదేశ్. కర్నూలు. ఈ సెలెక్ట్ చేశాక లాటిట్యూడ్ గెట్ లాటిట్యూడ్ మీ లొకేషన్లో ఇట్లా కొట్టేస్తుంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వచ్చేస్తుంది. ఇక్కడ కరెక్ట్ లొకేషన్ సెలెక్ట్ చేయాలి. ఇట్లా మనము లొకేషన్ ఉంటుంది కదా, మనం ఏ లొకేషన్ కర్నూలు అంటే కర్నూలు తీసుకోవాలి మ్యాప్. ఈ మ్యాప్ మనం జరిపి ఈ గూడూరు కాబట్టి నేను గూడూరు కాడ పోయి ఇట్లా సెలెక్ట్ చేస్తే ఇట్లా రెడ్ కలర్ వచ్చేసింది. దాని తర్వాత అంతే ఓకే 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 క్లిక్ చేయండి, వచ్చేస్తుంది లాటిట్యూడ్ లాంగిట్యూడ్. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేట్ అంటే మన బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అని చేయాలి. సపోజ్ ఈ సంవత్సరం ఆగస్టులో ఎంటర్ అయింది, ఆగస్ట్ 1 వీళ్ళు వచ్చేసారు ఇన్కార్పొరేట్. ప్రొడక్షన్ స్టార్ట్ అయిందా? ప్రొడక్షన్ స్టార్ట్ అయింది ఈ మధ్య నవంబర్లో బిజినెస్ స్టార్ట్ అయింది. ప్రొడక్షన్ నవంబర్లో స్టార్ట్ అయింది వీళ్ళది. మనకి ఇక్కడ మనం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ నాన్ అగ్రి కొత్తది కాబట్టి 80 పెట్టాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినాడో ప్రాసెస్ అనేది. నెక్స్ట్ డేట్ ఆఫ్ కమర్షియల్ అంటే మొత్తం వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది. సేల్స్ కానీ సిఆర్ఎస్ పొజిషన్ అంటే వాళ్ళ షాప్లో సేల్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే షాప్ అనేది, వాళ్ళ అకౌంట్ నెంబర్ ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇది క్లాత్ అనుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ సర్వీసెస్, కొన్ని సర్వీసెస్ ఇస్తుంటారు. సర్వీసెస్ అంటే సర్వీసెస్ అని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు బైక్స్ రిపేర్స్ వాళ్ళైతే సర్వీస్ కిందకి వస్తారు. మ్యానుఫ్యాక్చర్ వీళ్ళు రీటైల్ కాబట్టి సెలెక్ట్ చేసేసి రీటైల్ సేల్ క్లాతింగ్ కిందకి వస్తుంది కదా, క్లాతింగ్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనం అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేయాలి, మ్యానుఫ్యాక్చర్ సెలెక్ట్ చేయాలా. ఇక్కడ సెర్చ్ ఎన్ఐసి ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి మనం ఏ టైప్ బిజినెస్ చేస్తుంటే ఆ పేజ్ సెలెక్ట్ చేయాలి. ఇట్లా మనం ఇట్లా క్లిక్ చేసి క్లాత్ ఎంట్రీ చేసి ఇట్లా మనకి స్క్రోల్లోనే వస్తే మనకి సంబంధించినది మనం సెలెక్ట్ చేయాలి. ఏ బిజినెస్ చేస్తుంటే ఇది ఆటోమేటిక్ వస్తాయి. నెక్స్ట్ యాడ్ యాక్టివిటీ ఎంట్రీ చేస్తాం. ఇట్లా అయిపోయింది. ఇంకోటి దానిలో పర్సన్స్ ఎంతమంది జాబ్ చేస్తున్నారు, మేల్ ఎవరు లేకుండా 0 షాప్లో ఒకరు పని చేస్తున్నారు శారీస్ దాంట్లో ఓకే. అదర్స్ అంటే 0 ఇలా చేయాలి. ఇక్కడ మొత్తం మొత్తం వాల్యూ ఎంత, మీ బిజినెస్ వాల్యూ ఎంత ఏమన్నా ఉంటే అది చేయాలి. ఒక 5 lakhs 3 lakhs అది చేయాలి. నెక్స్ట్ ఇది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ దానికైతే పొల్యూషన్ సంబంధించి అయితే పెట్టండి, లేదంటే 0 కొట్టండి. శారీస్ ఇట్లా 0 పెట్టాలి. ప్లాంట్ మెషినరీ ఇది అవసరం లేదు. నెక్స్ట్ టర్న్ ఓవర్ మొత్తం బిజినెస్ ఎంత జరుగుతుంది యాన్యువల్లీ, మనకి యాన్యువల్లీ ఒక 4 lakhs జరుగుతుంటే 4 lakhs పెట్టండి. 4 lakhs. ఆర్ ఇంట్రెస్ట్ గెటింగ్ రిజిస్టర్ గవర్నమెంట్ ఈ మార్కెటింగ్ ఆన్లైన్లో మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ పెట్టండి. మనకి ఇంట్రెస్ట్ గెట్టింగ్ రిజిస్టర్ నేషనల్ కెరియర్ సర్వీస్ ఇవన్నీ గవర్నమెంట్ సర్వీసెస్ కాబట్టి అన్నీ వేసుకోవటండి కావాలని. ఇది ఏమైనా మీకు బిజినెస్ డొమైన్ ఏమైనా కావాలంటే వేసుకుంటండి, లేకుంటే నో కొట్టండి. ఇది ఏమైనా ట్రైనింగ్ కావాలంటే ఇది కొట్టండి. నెక్స్ట్ సబ్మిట్ గెట్ ఓటీపీ. అన్ని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఎంటర్ చేశాక ఈ ఓటీపీ కొట్టాలి. నెక్స్ట్ ఓటీపీ ఎంటర్ చేశాక సబ్మిట్. ఓటీపీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్, ఫైనల్ సబ్మిట్ కొట్టాలి.
మనకు వచ్చేసింది ఇట్లా స్క్రీన్ షాట్. ఇది నోట్ అవుట్ చేసుకోండి. కొంచెం లోడ్ అయ్యాక ఆటోమేటిక్గా మీకు అంత లోడ్ అయ్యాక ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్రింట్ సర్టిఫికేట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు వచ్చింది కదా, ఈ లింక్ ఇంకో లింక్ ఉంటుంది, ఈడ మీరు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు అమ్మ ఇప్పుడు ఈడ నెక్స్ట్ మీరు అది అయిపోతుంది, ఇది స్క్రీన్ వస్తుందమ్మా. పైన యూడిఐ నెంబర్ అనేది రాసుకోమని చెప్పాను కదా, సేమ్ అదే డాష్ ఉంటే డాష్ ఎట్లా ఉంటే అట్లా ఈడ రాయాలమ్మా. ఫస్ట్ అది ఆ స్క్రీన్ వస్తేనే రాసి పెట్టుకోండి. UDYM-AP-07- అని వస్తుంది. అది వేసి మీరు మొబైల్ నెంబర్ ఏది ఎంట్రీ చేసింటే అప్లికేషన్ ఆ మొబైల్ నెంబర్ వేసి ఓటీపీ పైన ఇది ఓటీపీ ఆన్ మొబైల్ యాజ్ ఫీల్డ్ అండ్ అప్లికేషన్ సెలెక్ట్ చేసి వ్యాలిడేట్ ఓపీ జనరేట్ చేయాలమ్మా. దాని తర్వాత మీకు ఏం వేస్తుంటే ఓటీపీ సెండ్ చేసినాక ఒక స్క్రీన్ వచ్చేస్తుంది మీ అప్లికేషన్ డీటెయిల్స్. ఆడేంటంటే పైన మీరు పైకి పోయినాక వ్యూ డీటెయిల్స్ అని వస్తుందమ్మా. దాని మీద క్లిక్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తుంది. నేను స్క్రీన్ పంపిస్తాను, ఆ డీటెయిల్స్ దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించాలమ్మా. ఇది ఒకటి. ఇంకొకటి మీకు రాలేదంటే మీ సేవ పంపించండి. చేసే ప్రాసెస్ ఇది.